వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. ఎడారి దేశమైన దుబాయ్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. చాలా చోట్ల రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఎర్ర సముద్రంలో అల్పపీడనం కారణంగా అక్కడ వాతావరణం అస్థిరంగా మారింది. దుబాయ్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఇళ్లలోనే ఉంటున్నారు. మరోవైపు వరద హెచ్చరికలు కూడా జారీ చేశారు. దుబాయ్లో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఖలీఫాపై పిడుగుపడిన దృశ్యాన్ని స్వయంగా ఆ దేశ యువరాజు షేక్ హమ్ద్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఫోటోగ్రఫీ, ప్రకృతి పట్ల ఆసక్తి ఉన్న షేక్ హమ్దన్ ఈ వీడియోని పోస్ట్ చేశారు. అయితే ఈ పోస్టుకు దుబాయ్ అని చిన్న క్యాప్షన్ మాత్రమే ఇచ్చారు. ఈ అరుదైన దృశ్యం చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తరచూ పిడుగులు పడుతున్న భవనానికి ఎలాంటి నష్టం జరగకుండా ప్రత్యేకమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. 829.8 మీటర్ల ఎత్తుతో బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డు సృష్టించింది. ఎడారి దేశం అంతటా భద్రత ఆందోళనలు తలెత్తుతున్నందున నివాసితులు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. రికార్డు స్థాయిలో వర్షాలు నగరంలోని కొన్ని ప్రాంతాలను ముంచెత్తిన సంవత్సరం తరువాత గురువారం ఈ హెచ్చరిక జారీ చేశారు. అక్కడ వాతావరణ నిపుణులు దుబాయ్ పోలీసులు నివాసితుల మొబైల్ ఫోన్లకు పంపిన హెచ్చరికలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, తప్పనిసరైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. గురు శుక్రవారాలలో ముఖ్యంగా దుబాయ్, అబుదాబిలో భారీ వర్ష హెచ్చరికలు అమలులో ఉన్నాయని జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అబుదాబి సివిల్ డిఫెన్స్ కూడా కోరింది. అధికారులు నివాసితులు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆకస్మిక వరదలకి గురయ్యే ప్రాంతాలకు దూరంగా ఉండాలి అని సూచించారు. ఎర్ర సముద్రంలో అల్పపీడనం కారణంగా అక్కడ వాతావరణం అస్థిరంగా మారింది. ఈ క్రమంలో ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాను పిడుగు తాకినట్లుగా కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షం, పొగమంచు నగర సైక్లేన్ను కప్పి ఉంచడంతో ఐకానిక్ బుర్జ్ ఖలీఫా దాదాపుగా పూర్తిగా దట్టమైన మేఘాల వెనుక దాగి ఉన్నట్లు వీడియోలో కనిపించింది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడ అధికారులు వెల్లడించారు. మరోవైపు భారీ వర్షాలు, తుఫాను హెచ్చరికలు ఇంకా ఉన్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. అల్ బషాయూర్ అల్పపీడనం వల్ల పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, వడగండ్ల వానలు కురిసే అవకాశముందని జాతీయ వాతావరణ కేంద్రం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేని వర్షం కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.